హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ అమ్మ. ఇప్పుడు కార్తీక మాసం కదా, కార్తీక మాసంలోని మనం వంటిపూట భోజనాలు చేస్తాం కదా. హెల్తీగా ఉండాలంటే ఇటువంటి కొబ్బరి రొట్టెలు తింటే నీరసం రాకుండా ఉంటుంది. ఈ కొబ్బరి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను కప్పున్నర బియ్యం నూకను తీసుకొని నానబెట్టేసి ఒక 2 గంటల పాటు ఉంచాను. దీంట్లో ఒక గరిటెడు మినపిండి వేసాను, ఎందుకంటే జిగురుతనం కోసం. ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు బెల్లం తురుము వేసి అన్నీ బాగా మిక్స్ చేయాలి. బాగా కలిపిన తర్వాత చూడండి అలా వస్తుంది. మనం కావాలంటే ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వాటర్ పడుతుంది, అందుకని ఎక్కువ పడదు. బాగా కలిపిన తర్వాత కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని పలుచగా చేయాలి. పలుచగా పరాలి అలాగా, ఎందుకంటే ముద్దగా అయితే మధ్యలో ఉడకదు, అందుచేత అలాగా సర్దాలి. సర్దినట్లయితే ఈవెన్గా ఉడుకుతుంది. మూత పెట్టేయాలి, సిమ్లో పెట్టాలి. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సిమ్లో పెట్టాలి బాగా, అప్పుడే మనకి మాడకుండా ఉంటుంది. అలా చుట్టూరు గరిటితో అలా అనాలి, అట్లు కడతాం, అప్పుడే మనకు బయటకు వస్తుంది, లేకపోతే ఇరిగిపోద్ది. అలా చుట్టూరు అలా లూజ్ చేసిన తర్వాత అప్పుడు మనం తిరగేయాలి. చూడండి అంత చక్కగా ఉడికిందో. సిమ్లో పెట్టి అలా ఉంచేస్తే ఒక 8 మినిట్స్లో ఉడికిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అలా చుట్టూరు అలా చేసి తీసుకోవడమే, అంత అయిపోయింది. ఒక 5 మినిట్స్ వంటండి, కానీ హెల్తీగా ఉంటుంది. కొబ్బరి బెల్లం అన్నీ కదా, హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.